చేసుకుందాం. కీర్తనల భాగము 144వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకొని ఒక రెండు మాటలను మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం రండి. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. చాలండి. మహాగణుడా, ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, నీకు వందనాలు. జీవాధిపతి అయిన తండ్రి, నీ సన్నిధిలో నాయన కూడుకొని స్తుతించి ఆరాధించడానికి, పాటల ద్వారా అయ్యా నిన్ను మహిమపరచడానికి, నీ సన్నిధిలో ప్రార్థించడానికి, అయా మా జీవితంలో నీవు చేసినటువంటి ఉన్నతమైన మేలులను తలంచి నీ నామాన్ని మహిమపరచబడ్డానికి అయా ఈ స్థితిలో మమ్మల్ని నువ్వు వాడుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మరొకసారి నీ పాదముల దగ్గరికి వస్తుండగా నీ కృప తోడించండి అయా. రక్తమును ఆశ్రయించి నీ కృపాసనం దగ్గరికి చేర్చుండగా నీవే నీ కరుణాపీఠంలో మమ్మందరితో కూడా మాట్లాడండి అయా. ఈ ఉదయకాల సమయంలో సూటిగా తేటగా నీ వాక్కు ద్వారా, వాక్శక్తి ద్వారా మమ్మల్ని దర్శించండి. మా జీవితంలో ఒప్పుకోవలసిన, విడిచిపెట్టవలసిన, అవలంబించవలసిన సమస్తమును సూటిగా మాకు తెలియచేయండి అయా. ప్రభు, నీ నామాన్ని ఆకాశము కట్టి ఉన్నతంగా హెచ్చిస్తూ మమ్మల్ని మేము నేల మట్టుకు తగ్గించుకు మానవ స్వరాన్ని మరుగుపరిచి పరలోకపు స్వరాన్ని బయలుపరచు కృపగలిగిన హస్తాలు కప్పు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రతి మనవి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలండి. అందరికీ వందనాలు. మంచిది. పనులన్నీ కూడా చాలా త్వరితగతిలో కంప్లీట్ అయ్యాయి. అందును బట్టి సమస్త మహిమ యేసుకే కలుగునుగాక. ఆమేన్. ఇంకను ప్రార్థన చేయండి. మా ఈ 3 దినాలు అలాగే రేపు జరుగుతున్నటువంటి సువార్త దండయాత్రను కూడా దేవుడు మహిమకరంగా, గ్రామానికి ఆశీర్వాదకరంగా దేవుడు జరిగిస్తాడని నేను నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను. దేవుడు తప్పక తన ఆత్మ కార్యాలని 4 దినాలు కూడా జరిగిస్తాడు. ఆమేన్. మంచిది. వాక్యములోనికి వెళదాం. 144వ అధ్యాయము మొదటి మాటలో రాయబడి ఉన్నది, నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒక అంశము నిమిత్తం మనం ధ్యానం చేసుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే ఆయన ఎవరు అంటే ఆయన నేర్పించేవాడు. చెప్పండి, ఏంటి? నేర్పించేవాడు. ఉదాహరణకి ఒక విద్యార్థికి అన్నీ నేర్పించేది ఎవరు అంటే ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు ఆ విద్యను ఏం చేస్తాడు అంటే నేర్పిస్తాడు. అలాగే దేవుడు కూడా మన జీవితంలో ప్రతిదాన్ని కూడా ఏం చేస్తాడో తెలుసా? నేర్పిస్తాడు. పడిపోయినప్పుడు ఎలా లేవాలో ఆయన మనకు నేర్పిస్తాడు. బాధపడినప్పుడు ఆ బాధ నుండి ఎలా బయటకు రావాలో మనకు నేర్పిస్తాడు. ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు ద్వారం తెరిచి ఆ ఇబ్బందిలో నుండి ఎలా బయటపడాలో కూడా ఆయన మనకు నేర్పిస్తాడు. ప్రతి విషయంలో కూడా నేర్చుకునే తత్వం మన దగ్గర ఉంటేనట ఆయన ఎప్పుడూ కూడా మనకి ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. గనుక ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి కూడా నిరంతర విద్యార్థి అయి ఉండాలి. చెప్పండి, ఏమై ఉండాలి? నిరంతర విద్యార్థి అంటే ఎప్పుడు నేర్చుకోవడానికి ఆసక్తి చూపేవారిగా ఉండాలి. అలాంటి వారికి దేవుడు ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. ఒక దైవ సేవకుడు చెప్పినప్పుడు నేను విన్నాను. ఆ దైవ సేవకుడు అంట ఎప్పుడూ కూడా ఎల్ బోర్డు పెట్టుకొనే తన కారు నడుపుతాడంట. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఎల్ అంటే అర్థం ఏంటంటే లెర్నింగ్ అని అర్థం, అంటే నేర్చుకునేవారు అని. ఆ సేవకుడు తన జీవితంలో చెప్పిన మాట ఏంటంటే, నాకు అన్నీ వచ్చని నేను ఏ రోజు మాట్లాడను, నేను నేర్చుకుంటున్నాను అనే మాట్లాడతా. నాకు అన్నీ తెలిసిపోయినాయి కదా అని చెప్పి నేను ఏ రోజు మాట్లాడను, కానీ ఇంకా నేర్చుకుంటున్నాను అనే మాట్లాడతాను. కనుక నా జీవితంలో ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఆ ఎల్ బోర్డ్ అనేది ఎప్పుడూ కూడా ఏం చేయకూడదు అంటే తీయకూడదు. మన జీవితంలో కూడా నేర్చుకునే తత్వం మనలో ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ప్రతీదీ కూడా నేర్పిస్తూనే ఉంటాడు. అది చిన్నదైనా పెద్దదైనా, ఆత్మీయతలోనైనా భౌతికంగానైనా ప్రతిదీ కూడా దేవుడిని నేర్పించమని అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే
తప్పక నేర్పిస్తాడు. ఒకటి, మనలో ఏముండాలి? నేర్చుకునే ఆసక్తి, జిజ్ఞాస, ఇవన్నీ కూడా మనలో ఎప్పుడైతే ఉంటాయో ఆయన తప్పక ప్రతిదీ కూడా మనకి ఏం చేస్తాడంటే నేర్పిస్తాడు. దేవుడు మన జీవితంలో నేర్పించేటువంటి ఒక 5 విషయాలను మనం ధ్యానం చేసుకొని ఈరోజు మనం ముగించుకుందాం. అసలు దేవుడు ప్రాముఖ్యంగా ఒక వ్యక్తికి నేర్పించాలనుకుంటున్నవి ఏమిటి అంటే, చూడండి, మొదటిగా కీర్తనల భాగంలో నుండి 25వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనము. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పును. దేవునికి స్తోత్రం. మొదటగా ఒక వ్యక్తికి దేవుడు నేర్పించాలనుకునేది ఏంటి అంటే తన మార్గము. చెప్పండి, ఏంటి? తన మార్గంలో దేవుడట దీనులకు నేర్పుతాడట. మనకు అర్థం అవ్వాలి అంటే అసలు దేవుని మార్గం అంటే ఏంటి? దేవుడు తన మార్గాలను దీనులకు నేర్పిస్తాను అన్నాడు, బాగానే ఉంది. అసలు దేవుని మార్గం అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, అసలు దేవుని మార్గము అంటే ఎలాంటిది అంటే రాయబడి ఉంటుంది. చూడండి, కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే దేవుని మార్గం అంటే ఏంటి అనేది అక్కడ రాయబడి ఉంటుంది. కీర్తనల భాగము 77వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. మహాదేవుడు ఎక్కడున్నాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవా, నీ మార్గం ఎలాంటిదట? పరిశుద్ధమైనది. అంటే దేవుడు నేర్పించేది ఏంటో తెలుసా? పరిశుద్ధత. అంటే ఒక వ్యక్తి తన ప్రారంభంలో తను నేర్చుకోవలసినది ఏంటి అంటే, దేవుడు నేర్పించేది ఏంటి అంటే పరిశుద్ధత నేర్పిస్తాడు. దేవుని మార్గములలో అనేకమైనవి ఉన్నాయి. ప్రేమ ఆయన మార్గము, అహింస ఆయన మార్గము, క్షమించడం ఆయన మార్గము, కరుణ చూపడం ఆయన మార్గము, కృప చూపడం ఆయన మార్గం, దయ చూపడం ఆయన మార్గం అయి ఉన్నది. ఆ మార్గములో నేర్చుకొని నడిచినటువంటి వారు దేశానికే స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు ఆయన చదువుకునే సమయంలో, ఆయన లా చేసే సమయంలో, ఆయన పాశ్చాత్య దేశంలో ఉండేటప్పుడు అక్కడ బైబిల్ చదువుతూ ఉండేవారు. బైబిల్ చదువుతూ ఉండి, నా భారతదేశానికి కూడా ఏం రావాలి అంటే స్వతంత్రం అనేది రావాలి, నా భారతదేశానికి కూడా స్వతంత్రం రావాలి. కానీ ఈ స్వతంత్రం ఎలా పడితే అలా వస్తుందా అంటే రాదు. ఎందుకు అంటే హింస ద్వారా ఏ స్వతంత్రం కానీ ఏ కార్యాన్ని కానీ ఎవరు పొందలేరు. కానీ అహింస ద్వారా మాత్రం ఏం చేయొచ్చు అంటే మనం పొందుకోవచ్చు అని బైబిల్లో ఒక మాట చదువుకున్నాడు. ఏంటి అంటే, నీ శత్రువు లేకపోతే నీ పగవాడు నీ కుడి చెంప మీద కొట్టినప్పుడు నీ ఎడమ చెంప కూడా వాడికి ఇవ్వు. ఈ మాట ఎప్పుడైతే పట్టుకున్నాడో ఆయన ఆ బైబిల్ చదివిన కారణం చేత భారతదేశం రావడం, ఆయన అహింస మార్గాన్ని ఎంచుకోవడం. అప్పటిదాకా యుద్ధాలు చేశారు కానీ ఎవరూ కూడా స్వతంత్రాన్ని సాధించుకోలేకపోయారు. కానీ ఎప్పుడైతే అహింస మార్గాన్ని జాతిపిత గాంధీజీ గారు ఎప్పుడైతే ఎన్నుకున్నారో దేశానికి ఏమొచ్చింది? స్వతంత్రం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని మార్గమై ఉన్నది. ఏంటి? అహింస. ఆ అహింస అనే దానిని బట్టే ఈరోజు ఎంత మనం 80 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాన్ని గడిచిన దినాన్ని మనం జరుపుకున్నాం. ఒకవేళ ఆ అహింస మార్గం అంటూనే ఆ రోజు ఫాలో అవ్వకుండా ఉండుంటే గనక నేటికి కూడా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఉండేది కాదేమో. కనుక దేవుని మార్గం ఎప్పుడూ కూడా నేర్చుకునే వారిగా ఉండాలి. ఆ రోజు మహాత్మా గాంధీ నేర్చుకున్నారు, భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. అలాగే పరిశుద్ధతను మనం నేర్చుకోవాలి. ఆయన మనకు పరిశుద్ధతను నేర్పుతాడు. ఆ పరిశుద్ధతను మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే కారణం చేత మనము కూడా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా కూడా చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఆయన మార్గములు ఏమేమి ఉన్నాయి అంటే చూడండి, ప్రేమ ఆయన మార్గము, జాలి ఆయన మార్గం, కరుణ ఆయన మార్గము. ఆయన మార్గము మనం నేర్చుకోవాలి. అంటే
ఈ లక్షణాలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. మందిరానికి వచ్చి వెళ్ళిపోయేవారిగా కాదు, కాలక్షేపంగా కూర్చొని వెళ్ళిపోయేవారిగా కాదు. దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి, ప్రేమను మనం నేర్చుకోవాలి, అహింస మనం నేర్చుకోవాలి, ఓర్పు మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నేర్చుకునే తత్వం ఉంటుందో ప్రతీది కూడా దేవుడు మనకి ఏం చేస్తాడో నేర్పిస్తాడు. మీరు గమనించుకోండి, మీరు మందిరంలోకి వచ్చినప్పుడు ప్రారంభంలో ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలాగ ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. అప్పుడు మీరు ఎంత నేర్చుకున్నారనేది మీకు అర్థం అవుతుంది. మందిరంలోకి వచ్చినప్పుడు ఇదివరకు రాకముందు మన జీవితం ఎలా ఉండేది, వచ్చిన తర్వాత మన జీవితంలో ఎలాంటి మార్పులను మీరు గమనించారు, ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్నే నేర్చుకోవడం అంటారు. రోజు రోజుకి కూడా ప్రభు దగ్గర మనం ఏం చేయాలి అంటే నేర్చుకోవాలి. స్టీవెన్సన్ గారు ఒక మంచి పాట రాసి, నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా, నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా, నేర్పించు యేసయ్యా నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా నేర్పించు యేసయ్యా, నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా, దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు, దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు, మర్మమైన సంగతులు వివరముగా తెలియునట్లు, మర్మమైన సంగతులు వివరముగా తెలియునట్లు, నేర్పించు యేసయ్యా నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా నేర్పించు యేసయ్యా. ఆయన నేర్పించేవాడు, మనం ఎలా ఉండాలి? నేర్చుకునేవారిగా ఉండాలి. ఏం నేర్పిస్తాడు మనకు ఆయన అంటే, ఆయన మార్గములను మనకు నేర్పిస్తాడు. ఆ మార్గంలో ఏమున్నదట? పరిశుద్ధత ఉన్నది, ప్రేమ ఉన్నది, జాలి, కరుణ, కృప, ఓర్పు, అహింస, దీన మనస్సు. అందుకే నా మాటలు మేకా గ్రంథంలో కూడా రాయబడి ఉంటాయి. మేకా గ్రంథం చూడండి ఒకసారి, 6వ అధ్యాయం 8వ వచనంలో మాటలు రాయబడి ఉంటాయి. మేకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు నేర్పించబడి ఉన్నది, కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట 3 మాటలు చెప్పాడు. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి ఉండుటయు, ఇదియే కదా నిన్ను అడుగుచున్నాడు. దేవుని మార్గం ఇది. ఈ మార్గాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి అంటే నేర్చుకోవాలి. అలాగే దావీదు కూడా అంటాడు, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లుగా నా కనులు తెరువు, అంటే నాకు నేర్పించు అన్నదని అర్థం. ప్రతి విషయంలో కూడా ప్రభువా నాకు ఇది రావట్లేదు, నువ్వు నాకేం చేయాలి? నేర్పించాలి. ఒక వ్యక్తితో మాట్లాడడం రావట్లేదు, ప్రభువా నువ్వు నాకు నేర్పించు. పని చేయడం రావట్లేదు, నాకు నేర్పించు అని ఎప్పుడైతే మనం ప్రభువుని నేర్పించమని అడుగుతామో ప్రభువు మనకు నేర్పించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదట దేవుడు ఏం నేర్పిస్తాడో తెలుసా? తన మార్గములను మనకు
నేర్పిస్తాడు. రెండవదిగా దేవుడు మనకి ఏం నేర్పిస్తాడు అంటే చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము 1 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 1 వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన నేర్పమని ఆయనను అడిగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా ప్రభు మనకి ఏం నేర్పిస్తాడు అంటే ప్రార్థన చేయడం నేర్పిస్తాడు. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, పాస్టర్ గారు ప్రార్థన నేర్పించాలా? మనం చేసేది ప్రార్థన కాదా? ఒకానొక దినాన్న శిష్యులు ఇలాంటి సందేహమే వాళ్ళకి వచ్చింది. ప్రతిరోజు కూడా యేసయ్య ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఈ ప్రార్థన చేసుకున్న కారణం చేత ఒకానొక దినాన ఉండబట్టలేక ప్రార్థన ముగించుకొని ఎప్పుడైతే వచ్చారో వెంటనే యేసు ప్రభుని అడుగుతున్నారు, అయ్యా, ఇదిగో బాప్తిస్మం ఇచ్చి యోహాను వారి శిష్యులకి ఎలాగైతే ప్రార్థన నేర్పించాడో మాకు కూడా నువ్వు ప్రార్థన చేయడం నేర్పించవచ్చు కదా, మేము కూడా ప్రార్థన చేస్తాం కదా అని అన్నప్పుడు యేసయ్య వారికి ఏం నేర్పించాడు అంటే ప్రార్థన నేర్పించాడు. చాలామందికి మనకి ప్రార్థన నేర్చుకున్నారా మీరు? చాలామంది. ఇంకా కొంతమంది ప్రార్థన చేయట్లేదు. మీరు కూడా ఏం చేయాలి? ప్రార్థన నేర్చుకోవాలి. ఎందుకంటే నేను ఒక మాట, చాలామంది ఏమనుకుంటారంటే ప్రార్థన నేర్చుకోవాలండి, ఒక వ్యక్తికి ఏం ప్రార్థన చేస్తున్నాడో కూడా తెలియకుండా ఉంటాడా, ఎందుకు చేయలేడు, చేయగలడు కదా అని చెప్పి మనం అంటాం. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందో తెలుసా? ఎట్లు యుక్తముగా ప్రార్థన చేయవలనో అది మనకి తెలియదంట. ఎక్కడ మాట? రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మిమ్మల్ని అడుగుతా, మీరు చేసే ప్రార్థన మీకు తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది కదా. ఎవరు చేసే ప్రార్థన వారికి తెలుస్తుంది కదా. మరి ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు అంటే, మనం చేసే ప్రార్థన మనకు తెలియదంట. వాస్తవానికి మనం ఎలా ప్రార్థన చేయాలో, మనకు యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదంట. ప్రార్థన అయితే చేస్తాం కానీ దేవునికి ఇష్టమైన యుక్తమైన ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు. కనుక మనం ప్రార్థన చేయమని లేకపోతే ప్రార్థన నేర్పించమని అడిగే బదులు ఏమని అడగాలో తెలుసు? ప్రభువా, నీ సన్నిధిలో నీకు ఇష్టమైన ప్రార్థన చేయడం నాకు నేర్పించు, నీ సన్నిధిలో యుక్తమైన ప్రార్థన చేయడం నాకు నేర్పించు నాయన. ఇదిగో పెదవుల నుంచి వచ్చే ప్రార్థన కాదు నాయన, హృదయ అంతరంగ లోతుల్లో నుంచి వచ్చే ప్రార్థన నాకు నేర్పించు. అలనాడు నువ్వు మహారోదనతో ఆ యొక్క తోటలో నీ శరీరములో నుండి చెమట ఏ విధంగా అయితే రక్తంగా మారి వచ్చిందో అలాంటి ప్రార్థన నాకు నేర్పించు. విడువక ప్రార్థన చేసే ప్రార్థన నాకు నేర్పించు. మెలకువగా ప్రార్థన చేసే ప్రార్థన నాకు పట్టు విడవక ప్రార్థన చేయడం నాకు నేర్పించు అని చెప్పి మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన నేర్పించు మనం ఆయన అడగాలి. తప్పకుండా ఆయన ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. ఎందుకు అంటే మన దేవుడు నేర్పించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప కోసం కానీ ఎవరినో ఘనపరచాలని కోసం కాదుగా నేను చెప్తున్నది. మన మందిరంలోనికి మొట్టమొదటి విశ్వాసం ఎవరు వచ్చారు అంటే నతనీయులు గారే. ఆయనే మందిరం ప్రారంభించబడిన వారంలో వచ్చినటువంటి ఫస్ట్ మెంబర్ ఆయనే. మందిరంలో ఎప్పటికైనా కూడా అది చిరస్థాయిగా అలాగే అని పేరు ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు ప్రార్థన చేయడం కూడా ఆయనకి రాదు, కానీ దేవుడు ఆయనకి ఏం నేర్పించాడు అంటే ప్రార్థన. ఆయన అనేవారు, అయ్యా ప్రార్థన చేయండి మీరంటే ఆయన అనేవారు, అయ్యా నేను ప్రార్థన చేయలేను, నాకేం రాదు, నేను ప్రార్థన చేయలేను, నాకేమీ రాదు అని ఆయన చెప్తా ఉండేవారు. కానీ దేవుడిని అడగడం ద్వారా దేవుడు ఆయనకి ఏం నేర్పించాడో తెలుసు? ప్రార్థన నేర్పించాడు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేయడం కాదు,
ఆయన అనేకుల కొరకు ప్రార్థించేవాడిగా దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పే సాక్ష్యాలకు ఒకసారి వింటాం. రోడ్డు మీద వెళ్ళేవారు కూడా ఇంటి దగ్గరికి వచ్చి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని చెప్పి అడుగుతారంట. వెళ్ళిపోయేవారు సైతం కూడా నా కొరకు, నా కుటుంబం కొరకు పలానా సమస్య ఉంది, దానికోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్పి అడుగుతారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ప్రార్థన రాని వ్యక్తి, దేవుడు ఆ వ్యక్తికి ఏం నేర్పించలేదు? ప్రార్థన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అందుకేనా మనం ఎప్పుడు కూడా ఏది రాకపోయినా ప్రభువుని ఏం చేయాలి? తప్పకుండా. మీలో చాలామందికి పాటలు రావా? ప్రభువుని అడగాలి. ఏమని? ప్రభువా, నేను పాట పాడుతుంటే ఎవరు నిలబడట్లేదు నాయన, నేను పాట పాడితే ఎవరు నిలబడట్లేదు నాయన, నేను పాడుతుంటే అందరూ కూర్చొనేలాగా, నీ నామాన్ని గణపరిచేలాగా నా గొంతును మార్చే నాయన, నీ సన్నిధిలో నేను పాటలు పాడాలి నాయన అని చెప్పి మనం ప్రభువుని ఎప్పుడైతే అడుగుతామో ప్రభువు తప్పకుండా మనకి ఏం నేర్పిస్తాడో? పాటలు నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే రెండవదిగా సహోదరులు శ్రీనివాస్ గారు కూడా, ఆయన కూడా మన మందిరానికి వచ్చినప్పుడు ఆయనకి కూడా ప్రార్థన చేయడం రాదు. ఆయనంతటా ఆయన అనేవారు, అయ్యా నాకు ప్రార్థన చేయడం రాదండి. కానీ దేవుడు ఆ ఆసక్తిని చూసి ఆయనకి ఏం నేర్పించాడంటే ప్రార్థన చేయడం నేర్పించాడు. నేను అంటాను, ఆయన చేసిన ప్రార్థన తన బిడ్డలను రక్షించుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, అదే రీతిలో మనకి ఏదైతే రాదో ప్రతిదీ కూడా దేవుని మందిరంలోకి వచ్చి మనం ఆయన అడగాలి. నన్ను అడగండి, నేను మీకు దాన్ని ఏం చేస్తాను? మీరు అడగకయే పొందుకోలేకపోతున్నారు అని కూడా దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రతి విషయంలో ఏదైతే మనకు రాదో, ఏదైతే మనకు అవ్వట్లేదో దాన్ని మనం ఏం చేయాలో తెలుసా? ప్రభువుని అడగాలి. ప్రభు నాకు నేర్పించు, నాకు నేర్పించు, నాకు నేర్పించు అని. ఎప్పుడైతే మనం అడుగుతామో తప్పక ప్రభు మనకి ఏం చేస్తాడో? పాటలు పాడడం నేర్పిస్తాడు, ప్రార్థన చేయడం నేర్పిస్తాడు. అలాగే మన మధ్యన సహోదరులు వాళ్ళు కూడా ఆరాధన వాక్యం ఏం చేస్తున్నారు? చక్కగా చెప్తున్నారు. మొదట ప్రారంభంలో భయపడేవారు, కానీ ఇప్పుడు అనర్గళంగా వాళ్ళే అరగంట సేపు మాట్లాడేస్తున్నారు. నాకంటే సమయం వాళ్ళే ఎక్కువ తీసేసుకుంటున్నారు. అలా దేవుడు మార్చేశాడంటే దానికి అర్థం ఏంటి అంటే రోజు రోజుకి ప్రభు వారికి నేర్పిస్తున్నారు, వారు నేర్చుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అన్ని విషయాల్లో కూడా మనం ఎప్పుడైతే ప్రభువుని అడుగుతామో తప్పక అన్ని విషయాల్లో కూడా నేర్పిస్తాడు. చాలామందికి డౌట్ ఉంటుంది, ఏంటి అంటే పాస్టర్ గారికి రానిదంటే ఏది లేదా అని చెప్పి. ఓ పక్కన వెల్డింగ్ చేసేస్తారు, ఓ పక్కన తాపి పని చేసేస్తారు, ఓ పక్కన ప్లంబింగ్ చేసేస్తారు, ఓ పక్కన ఆ పని ఈ పని అన్ని పనులు చేసేస్తారు. ఈయనకేమి? నేను అంటాను, ఇవన్నీ కూడా నాకు ఎవరు నేర్పించారంటే దేవుడే నేర్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఏ టైంలో ఏది అవసరం వస్తుందో ఎవరికి తెలియదు. అదే మనం బయట వ్యక్తులను పెట్టుకొని చేయించుకోవాలంటే బోల్డ్ అంత అయిపోద్ది. అదే ప్రభు మనకు నేర్పించుంటే అంతా ఉచితమే. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? ప్రభువుని అడగాలి. ప్రభువా నాకు నేర్పించయ్యా, నాకు నేర్పించు అని మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు తప్పక మనకి ఏం చేస్తాడో తెలుసా? ఆయన ప్రతి దాన్ని కూడా మనకి నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రార్థన నేర్పించమని ఏం చేయాలో తెలుసా? ప్రభువుని అడగాలి. ప్రభువా నీ ప్రార్థన ఆత్మచేత నింపబడి ప్రార్థన చేసేవాడిగా నన్ను మార్చేయి నాయన అని చెప్పి మనం అడగాలి. ఒక వ్యక్తి ప్రార్థనాత్మచేత నింపబడ్డం అనే విషయం కొరకు నేను మీతో మాట్లాడాను. ఎప్పుడైతే సేవకుడు విశ్వాసులు ఒకే భారాన్ని కలిగి ప్రార్థన చేస్తారో, లూకా సువార్త 1వ అధ్యాయాల్లో మనకు ఆ మాటలు కనబడతాయి. లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. జకర్యా తన తరగతి చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూమము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూపము సమయమునందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జకర్యా అనబడినటువంటి ఒక యాజకుడు వంతు వచ్చిందంట. ఎక్కడ ధూపం వేయడానికి అంటే దేవుని మందిరములో. ఎవరు అంటే ఆయన ఒక పాస్టర్ గారు. లోపల పాస్టర్ గారు ధూపం వేస్తుంటే ప్రజలు బయట ఏం చేస్తున్నారో తెలుసా? వారు కూడానట ప్రార్థన చేస్తున్నారంట. ఎవరైనా చెప్పారా? లోపల పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు కూడా ప్రార్థన చేయండి అని వాళ్ళతో ఎవరైనా చెప్పారంటే ఎవరు చెప్పలేదు. చెప్పకపోయినప్పటికీ కూడా ప్రార్థన చేస్తున్నారు. చూశారు? ఇదే ప్రార్థనాత్మ పని చేయడం అంటే. దేవునికి స్తోత్రం.
లోపల యాజకుడు ధూపం వేస్తుంటే, ధూపము అంటే ప్రార్థనకు సాదృశ్యం, వెలుపట విశ్వాసులు కూడా మౌనంగా వారి పని వారు చేసుకోకుండా వారు కూడా ఏం చేస్తున్నారు అంటే ప్రార్థన అనే ధూపం వేస్తారు. ఇది ప్రార్థనాత్మకు సాదృశ్యము. కనుక సేవకునిలో ఎటువంటి ప్రార్థనాత్మ భారం ఉన్నదో అదే ప్రార్థనాత్మ భారం సంఘంలో కూడా ఉండి ప్రార్థన చేయుటయే ప్రార్థనాత్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి ప్రార్థనాత్మ చేత మీరందరూ నింపబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. దేవునికి స్తోత్రం, ఇంకా అలాగే ప్రార్థన చేయలేని వారు ఏం అడగాలి? ప్రార్థన నేర్పించు నాయన అని అడగాలి. పాటలు పాడలేని వారు ఏం చేయాలి? పాటలు నేర్పించు నాయన. వాక్యం చెప్పలేని వారు ఏం చేయాలి అంటే వాక్యము చెప్పేట్టు నాకు నేర్పించు నాయన అని చెప్పి ప్రభువును మనం నేర్పించమని అడిగితే ఆయన తప్పక మనకేం చేస్తారు అంటే నేర్పిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా దేవుడు మనకి ఏం నేర్పిస్తాడు అంటే చూడండి, అదే లూకాసు సువార్త 12వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. లూకాసు సువార్త 12వ అధ్యాయము 11-12 వచనాలను చదువుకుందాం. వారు సమాజ మందిరముల అధిపతుల యొద్దకునో అధికారుల యొద్దకునో మిమ్మల్ని తీసుకొని పోవునప్పుడు మీరు ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలదమో ఏమి మాట్లాడుదమని చింతింపకుడి. మీరేమి చెప్పవలసినదియో పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా దేవుడు మనకి ఏం నేర్పిస్తాడో తెలుసా? మాట్లాడడం నేర్పిస్తాడట. చెప్పండి, ఏం నేర్పిస్తాడు? మాట్లాడడం. దేవుడు అంటున్నాడు అక్కడున్న శిష్యులతో, అయ్యా ఒకానొక దినాన్న ప్రజలు మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా? మనుషులు, అధికారులు, న్యాయాధిపతులు మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా అని. ఇదిగో సమాజ మందిరముల ఎదుట మిమ్మల్ని నిలబెడతారు, కోర్టుల్లో మిమ్మల్ని నిలబెడతారు, పోలీస్ స్టేషన్స్లో మిమ్మల్ని నిలబెడతారు, లేకపోతే రచ్చబండలో మిమ్మల్ని నిలబెడతారు. అలాంటి సమయంలో వారితో ఏం మాట్లాడాలి అని చెప్పేసి మీరేమాత్రం కంగారు పడాల్సినటువంటి అవసరత లేదు, చింతపడాల్సినటువంటి అవసరత లేదు. ఆ గడియలో పరిశుద్ధాత్ముడే మీకు మాటలు నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే మూడవదిగా ఆయన మనకి ఏం నేర్పిస్తాడో తెలుసా? మాటలాడుట. ఇదేంటి పాస్టర్ గారు, మరి మనం అందరం కూడా మాట్లాడేవాళ్ళమేగా, చిన్నప్పటి నుంచి మనకు వస వేయకపోయినా అనర్గళంగా అందరూ మాట్లాడేవాళ్ళం కదా, మరి ఇప్పుడు మనం మాట్లాడే మాటలు మళ్ళీ నేర్పించడం ఏంటి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. మాట్లాడడం అంటే ఏంటి? సమయోచితంగా ఎలాగ మాట్లాడాలి, యుక్తముగా ఎలా మాట్లాడాలి, నొప్పించకుండా ఎలా మాట్లాడాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడు అంటే నేర్పిస్తాడు. సామెతల గ్రంథంలో సామెతల గ్రంథకర్త ఒక మాట అంటాడు, సమయోచితమైన మాట వెండి పళ్ళెములో పెట్టబడినటువంటి బంగారపు పండు వంటిది అంటాడు. అంటే ఏంటి? సమయోచితమైన మాట, ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడినప్పుడు ఆ మాటకున్న విలువ ఎలాంటిది అంటే వెండి పళ్ళెములో పెట్టబడినటువంటి బంగారపు పండు లాంటిదంట. అంత గొప్పది. ఏంటి అంటే సమయోచితమైనటువంటి మాట. కొంతమంది నోరు విప్పితే మాట్లాడతారు కానీ ఏం మాట్లాడతారో వారికే తెలియదు. అసలు వాళ్ళతో ఎందుకు మాట్లాడానురా బాబు అనిపించేసేలాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. వదలరో, విడిచిపెట్టరు. కొంతమంది ఇలాగని మాట్లాడుతున్నానని కాదు కానీ కొంతమంది సేవకులు కూడా ఉంటారు. వాళ్ళని ముద్దుగా చాలామంది ఏమని పిలుస్తారంటే మైకాసురులు అంటారు. చెప్పండి ఏంటి? మైక్ వదిలిపెట్టరు. మైక్ దొరికిందంటే ఆ మైక్ని వదిలిపెట్టకుండా మొత్తం తినేసి ఇంకా గంటలు మొత్తం లాగేసి విశ్వాసలో జీవం మొత్తం వాళ్ళే పీల్చేసి ఇలాగ మాట్లాడతారు. పోనీ ఆ మాటల్లో ఎంత ప్రయోజనం ఉన్నది అంటే కనీసం కిచ్చెత్తైన ప్రయోజనం ఉండదు. లోకపు మాటలు ఇవే ఎక్కువగా ఉంటాయి. కానీ దేవుడిని ఎప్పుడైతే, యేసయ్యని ఎప్పుడైతే మనం ప్రభువా నాకు మాట్లాడడం రాదు, నాకు నేర్పించు అని అన్నప్పుడు తప్పక ఆయన ఏం చేస్తాడో నేర్పిస్తాడు. ఇలాగే ఒక ఆయన అన్నాడు, ఏమని అంటే ప్రభువా నాకు అసలు మాట్లాడడం రాదు, నేను చాలా చిన్నపిల్లోడిని, నా దగ్గరికి వచ్చేవేంటి అనే మాట అంటాడు. ఎవరు అంటే ఇర్మియా. చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయంలో మాటలు రాయబడి ఉంటాయి. 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము నుంచి 9వ వచనం వరకు. అందుకు
అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడని మాటలాడుటకు నాకు శక్తి చాలదనగా. చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇర్మియాతో అంటున్నాడు దేవుడు, తల్లి గర్భమనందు రూపింపబడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించు తిని, నియమించు తిని. ఎలాగా? ప్రవక్తగా నేను నిన్ను ప్రజల మీద నియమించు తిని. అంటే ఇర్మియా అంటున్నాడు, ప్రభువా, అంత పెద్ద భారం నా మీద పెట్టేస్తున్నావు. పాస్టర్ గారు అంటున్నావు, పాస్టర్ గారు ఎంతలా మాట్లాడాలో తెలుసా? పాస్టర్ గారు గుక్క తిప్పకుండా మాట్లాడాలో తెలుసా? ఎంత అనర్గళంగా మాట్లాడాలి, అసలు ఏమాత్రం కూడా దొరకకుండా మాట్లాడాలి. కానీ నేనెవరో తెలుసా? చాలా చిన్నోడిని, నాకు మాట్లాడడమే సరిగ్గా రాదు. మరి అలాంటిదప్పుడు నేను ఎలా మాట్లాడగలను? నీ మాటలు నేను ఎలా మోసుకుని వెళ్ళగలను? నీ మాటలు నేను ఎలా ప్రకటించగలను? నా వల్ల కాదు అని చెప్పి బాలుడైనటువంటి ఇర్మియా అంటే దేవుడు అంటున్నాడు ఏమనో తెలుసా? నీవు బాలుడు అని అనవద్దు, నేను నిన్ను పంపువారి వద్దకే నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నింటినీ కూడా నీవు వారికి చెప్పవలెను. భయపడకుము, నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటలు రాయబడి ఉంటాయి చూడండి, 9వ వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఏలాగు సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును ఒకే మాట్లాడగల, ప్రభువా నాకు మాట్లాడడం రాదు, నీ చేతితో నా నోటిని ముట్టండి. అప్పుడు నేనేం చేస్తాను? మాట్లాడగలుగుతాను. అప్పుడు నా నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తాయి? జీవపు మాటలే వస్తాయి. చాలామంది వారి బిడ్డలను ఏం చేస్తారు వారి నోటుతోనే అంటే? శపించేటువంటి మాటలు. అప్పటిదాకా శపించేటువంటి మాటలు, కానీ అప్పటి నుంచి ఏ మాటలు వస్తాయో తెలుసా? ప్రజలను దీవించే జీవపు మాటలు వారి నోటి నుంచి వెలువడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? ప్రభువా నాకు మాట్లాడడం రాదు నాయన, నీవు నాకు నేర్పించు. పెద్దలతో ఎలా మాట్లాడాలో రాలేదు, నాకు నేర్పించు. చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలో నాకు రాదు, నాకు నేర్పించు. నా వయసు కలిగిన వారితో ఎలా మాట్లాడాలో నాకు తెలియదు, నాకు నేర్పించు. ఒక వ్యక్తికి సువార్త ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు, దయచేసి నాకు నేర్పించు అన్నప్పుడు తప్పక దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నేర్పిస్తాడు. తన చేతితో నీ నోటిని ముడతాడు. ఆమేన్. విశ్వసించండి, దేవుడు మనందరికీ కూడా మాట్లాడడం నేర్పించునుగాక. ఆమేన్. అలాగే ఇంకొక వ్యక్తి కూడా అంటాడు. ఎవరు అంటే, అయ్యా నేను నోటి మాందవ్యం గలవాడిని నాయన, నువ్వేమో నా మీద పెద్ద భారం పెట్టేసావు. ఇప్పుడు ఆ భారాన్ని అంతటిని ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించాలంటే నా వల్ల ఎలాగవుతుంది? నాకు నోరు సరిగ్గా లేదు నాయన అని చెప్పేసి ఒక ఆయన అన్నాడు. ఎవరు ఆయన? మోషే. ఎక్కడ మాటలు? నిర్గమాకాండము 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, నిర్గమాకాండము 12వ అధ్యాయం, నిర్గమాకాండము 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినదని నీకు బోధించదనని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మోషే ఎలా అంటున్నాడో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అయినా పర్వాలేదు, నేను నీ నోటికి తోడయ్యాను. ఒకవేళ నీ మనసులో నువ్వు అనుకుంటున్నావేమో, ఒక వ్యక్తి ముందు నిలబడి మాట్లాడడానికి కూడా నాకు ధైర్యం లేదు. ఎందుకు అంటే నా మాటను బట్టి కానీ, నా స్థితిని బట్టి కానీ, నాకున్నటువంటి పరిస్థితులను బట్టి కానీ అవతల వ్యక్తి నన్ను తక్కువగా నా మాటలు గుర్తిస్తాడేమో. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మరేం పర్వాలేదు, నేనేం చేస్తానో తెలుసా? నీ నోటికి తోడై ఉంటాను. ఆమేన్. నీ నోటికి తోడై ఉండి నువ్వేం పలకాలో అదే నీకు బోధిస్తా. నువ్వు చెబితే చాలంతే, నువ్వు చెబితే చాలు. ప్రభువును మొదట మనం ఇదే అడగాలి. ప్రభువా నా నోటిని ముట్టండి. రెండవది, నా నోటికి తోడై ఉండండి. చెప్పండి. మొదట నా నోటిని ముట్టండి, రెండవది నా నోటికి తోడై ఉండండి. మన నోటిని ముట్టడం దేని కొరకు అంటే మన నోటి నుండి జీవపు మాటలు విడుదల కావడం కోసం. రెండవది, దేవుడు మన నోటికి ఎందుకు తోడై ఉండాలి అంటే శాపవచనం ఏది రాకుండా, ఏది మాట్లాడాలో మనకు తెలియచేయబడ్డం కోసం ప్రభువు మన నోటికి ఏమై ఉండాలంటే తోడై ఉండాలి. ఎప్పుడు అంటే మనం నేర్పించమని అడిగినప్పుడు
ఆయన మనకి మాట్లాడడం ఏం చేస్తాడో నేర్పిస్తాడు. అవి ఎలాంటి మాటలు అంటే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. దేవునికి స్తోత్రం. ఏ మాటలట ఇవి? ఆత్మ సంబంధమైన మాటలు. ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మాటలు ఏంటి అంటే ఆత్మ సంబంధమైన మాట. ఈ ఆత్మ సంబంధమైన మాట మనలందరినీ కూడా ఏం చేస్తుందో తెలుసా? జీవింపచేస్తుంది. ఈ ఆత్మ సంబంధమైన మాట ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి అంటే మాట్లాడాలి. ఆ ప్రభువుని అడగాలి, ప్రభువా శరీర సంబంధమైన మాట ఏది కూడా నా నోటికి రాకూడదు నాయన, నా నోటిని ముట్టండి, నా నోటికి తోడై ఉండండి. మనుష్య జ్ఞానం చేత నేను ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు, కానీ ఆత్మ సంబంధమైన మాటే నా నోటి నుంచి బయటికి రావాలి. నేను అంటాను, అలాగ ఆత్మ సంబంధమైన మాట మనం ఎప్పుడైతే మాట్లాడతామో మనుష్యులకి ఎవ్వరికీ కూడా మనం చిక్కోండి. ఎందుకు అంటే మనల్ని దొరకపట్టేది, మనల్ని చిక్కించేది ఏంటో తెలుసా? మన నోటి మాటే. కానీ ఎప్పుడైతే మన మనిషి జ్ఞానం చేత మాట్లాడతామో మనం దొరికేస్తాం. అదే దేవుని జ్ఞానం చేత దేవుని మాట మన నోటికి తోడై ఉండి మనం మాట్లాడినప్పుడు ఎక్కడా కూడా మనం ఏం చేయలేం తెలుసా? దొరకం. కనుక ఇప్పుడు మనం ఎవరి జ్ఞానంతో మాట్లాడాలి? దేని చేత మనం మాట్లాడాలి? ఆత్మ చేతే మనము, ఆత్మ అనుగ్రహించిన మాటల చేతే మనము మాట్లాడాలి. ప్రభువుని అడగాలి, ప్రభువా నాకు మాట్లాడడం నేర్పించు. అలనాడు ఇర్మియా అడిగినప్పుడు అతనికి నోటికి నువ్వు నోటిని ముట్టావు కదా. మోషే అడిగినప్పుడు నోటికి తోడై ఉన్నావు కదా. నా నోటికి మనుష్య జ్ఞానం చేత కలిగిన ఏ మాట వద్దు నాయన, ఆత్మ అనుగ్రహించే మాట, నీ మాటే నాకు కావాలి, అదే నాకు నేర్పించు అని చెప్పి మనం ఏం చేయాలో తెలుసా? మాట్లాడాలి. అందుకనే క్రైస్తవులకి ఎక్కువ మనం ఏం చేయాలో తెలుసండి? వినుటకు వేగిరపడువారును మాట్లాడుటకు నిదానించువారునై ఉండాలి. మాట్లాడడం వలన మనలో ఉన్నటువంటి బుద్ధిహీనత అనేది ఏమవుతుందంటే బయటపడుతుంది ఎక్కువగా మాట్లాడినప్పుడు. కనుక మనం తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. తక్కువ మాట్లాడి ఎక్కువ వినాలి. ఆ మాటల్లో కూడా విలువైన మాటలు అయి ఉంటేనే తప్ప మనం మాట్లాడాలి, కానీ లేకపోతే మౌనంగా ఉండి ప్రభుని స్తుతించడం అన్నంత ఉత్తమం ఏది ఉండదు. ప్రసంగి గ్రంథంలో మాట రాయబడి ఉంటుంది 5వ అధ్యాయంలో, నీ నోటి వలన కలుగు ఫలముని దేహంకి ఎలాగా అని చెప్పేసి ఆ మాట ఒకసారి చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 4వ ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం నుంచి ఒకసారి చదువు. 6వ వచనం నుంచి చదవండి. నీ దేహమునకు శిక్ష లోపరుచినంత పని నీ నోటి వలన జరగనీయకుము. చాలండి. దేని చేతట? మన నోటి మాట వలన దేని అంతటికే కూడా బాధ కలుగుతుంది, దేహం అంతటికే కూడా శిక్ష పడుతుందంట. మన నోటితో చేసిన కారణం చేత ఆ శిక్ష అంతా దేనికి పడుతుంది? మన దేహానికే పడుతుంది. మన దేహానికే. ఉదాహరణకి పలానా వ్యక్తిని ఏదో అనేసాం, ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి కొట్టడమో తనడమో జరిగింది, దెబ్బ తగులుతుందా తగలదా? ఏ కారణం చేత అంటే నోటికి ఏమైనా తగిలిందా? తగల్లా. దేనికి తగిలింది? దేహానికి తగిలింది. రెండోది, తగిలిన వెంటనే కళ్ళంట నీళ్ళలా కారిపోతాయి. ఎవరు చేసిన దానికి? నోరు చేసిన దానికి. అటు కళ్ళు బాధపడుతున్నాయట, ఇటు దేహం కూడా బాధపడుతుందంట. దేనిని బట్టి అంటే నోటి మాట చేత. కనుక మనం మాట్లాడడం ఎంత తగ్గించుకుంటే
అంత మన దేహానికి మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట్లాడే ఆ కొద్ది మాటలైనా కూడా అవి ఎలాంటివి అయి ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన మాటలుగానే ఉండాలి తప్ప శరీర సంబంధమైన మాటలుగా అవి ఉండకూడదు. దేవుడు మనకు నేర్పించే మూడవది ఏంటి అంటే మాట్లాడటం. మనం అడగాలి. మొదట ఏం అడగాలి? మొదట ఆయన మార్గములను మనకు నేర్పించును. రెండవది ప్రార్థన చేయుట నేర్పించును. మూడవది మాటలాడుట నేర్పించును. నాలుగవది చూడండి, హోషియా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. హోషియా గ్రంథము, ఈ మాట నేను చెప్పి మరొక మాట నేను జ్ఞాపకం చేసి ముగించేస్తా. హోషియా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము. ఎఫ్రాయిము చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎఫ్రాయిము, నీ చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. నాలుగోదిగా దేవుడు ఒక వ్యక్తికి ఏం నేర్పిస్తాడు అంటే నడక. చెప్పండి, ఏంటి? నడక. ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది. ఏంటి? ఆ వ్యక్తి వయసు పెద్దదైపోయినప్పుడు ఆ వ్యక్తి నడవకపోతే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా అంటే ఏ ప్రయోజనం ఉండదు. అంటే నడక అనేది చాలా ప్రాముఖ్యమైనది. చిన్నప్పుడు పుట్టినది మొదలుకొని వారు నడిచే వయసుకు వచ్చేదాకా ఆసక్తిగా అందరూ చూస్తారు. తప్పటడుగులేస్తాడు, అటు ఇటు నడుస్తాడు, ఇటు అటు నడుస్తాడు. ఒకవేళ నడవకపోతే మాత్రం ఆ తల్లిదండ్రులకి ఏం కలుగుతుంది అంటే బాధే, వేదన కలుగుతుంది. అంటే నడక విషయంలో ప్రతి ఒక్కరికి చాలా అవసరమైతే ఆ వ్యక్తికి ఒకవేళ 2 చేతులు లేకపోయినా పర్లేదు, కానీ 2 కాళ్ళు ఉండాలండి. ఎందుకంటే ఆ వ్యక్తి తన పనులు తాను చేసుకోవడానికైనా, తను ఎక్కడికైనా వెళ్ళడానికైనా ఆ కాళ్ళు వ్యక్తికి ఏం చేస్తాయి? సహాయం చేస్తాయి అనే మనిషి ఆలోచిస్తాడు. అలాగే ఒక వ్యక్తికి దేవుడు ఏం నేర్పిస్తున్నాడు అంట? నాలుగవది నడిపించడం, నడక. సో నడిచే వ్యక్తులు ఎక్కడ నడుస్తున్నారు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనుషుల జీవితంలో నెమ్మది లేకపోవడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు నడిపించే మార్గాల్లో వాడు నడకపోవడమే, దేవుడు నడిపించినట్లుగా వాళ్ళు నడవకపోవడమే. అందుకనే ఇర్మియా గ్రంథంలో మాటలు రాయబడి ఉంటాయి. మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గమును గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి తెలుసుకుని అందులో మీరు నడుచుకునడి, అప్పుడు మీ జీవితానికి నెమ్మది కలుగుతుంది అంటాడు. అంటే నడవకపోవడానికి కూడా మన జీవితంలో నెమ్మది లేకపోవడానికి గల కారణం. కనుక ప్రభువుని మనం ఏమడగాలో తెలుసా? అయ్యా నన్ను నడిపించండి, దీనులను నడిపిస్తానన్నావు కదా, మందవలె యోసేపును నడిపించావు కదా, నన్ను కూడా అదే రీతిలో నడిపించండి. ఎలా నడిపించాలో తెలుసా? సమభూమి కలిగినటువంటి ప్రదేశంలో నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుగవది, ఒక వ్యక్తికి దేవుడు ఏం నేర్పిస్తాడు అంటే నడవడం నేర్పిస్తాడు. ఐదవదిగా దేవుడు ఒక వ్యక్తికి ఏం నేర్పిస్తాడు అంటే చూడండి ఆ మాటలో, యెషయా గ్రంథము 28వ అధ్యాయం, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. వాని దేవుడే నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 26వ వచనంలో మాటలు రాయబడి, వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పించుచున్నాడు. ఏంటంట? 5వదిగా దేవుడు ఏం నేర్పిస్తాడో తెలుసా? క్రమము. దేవుడు అక్రమముని ఎంతమాత్రం కూడా ఇష్టపడేవాడు కాదు. 5వదిగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే క్రమం నేర్చుకోవాలి. మనం చెప్పులు విడిచే దగ్గర కూడా మనకి ఏముండాలి? కొంతమంది చెప్పులు ఇసురుతారు, అక్కడెక్కడ ఉంటే ఎక్కడి నుంచి ఎలా తంతారు అంతే చెప్పులు విడిచేటప్పుడు కూడా ఒక క్రమం ఉండాలి. మందిరంలోనైనా ఇంటి దగ్గర అయినా. అందుకనే కూర్చొనేటప్పుడు కూడా నేను ఏమని చెప్తానంటే ఒక క్రమంగా మనం కూర్చోవాలి. ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు నిర్మించినప్పుడు చెప్పినప్పుడు కూడా ఏ దిక్కున ఎవరెవరు ఉండాలి అనేది
దిక్కుకు 3 గోత్రాల చొప్పున దేవుడు లెక్కిచ్చాడు. మొదట ఎవరుండాలి, తర్వాత ఎవరుండాలి, తర్వాత ఎవరుండాలి, తర్వాత ఎవరుండాలి అని ఒక క్రమాన్ని ప్రభు ఏం చేశాడు, ఏర్పాటు చేశాడు. గనుక దేవుడు అక్రమాన్ని ఎంత మాత్రం కూడా ఇష్టపడేవాడు కాదు. ఆయన క్రమం కలిగిన వాడు గనుక ఆ క్రమాన్నే మనం కూడా ఏమడగాలో తెలుసా, ప్రభువా నీ క్రమమును నాకు నేర్పించు, నీ క్రమమును నాకు నేర్పించు అని ఎప్పుడైతే మనం అడుగుతాం, దేవుడు తప్పక మన జీవితానికి ఏం నేర్పిస్తాడు, క్రమము నేర్పిస్తాడు. చూడండి, ఇది వరకు మీరు మందిరానికి ఏ సమయానికి వెళ్ళేవారు, ఏ సమయానికి వచ్చేవారు, మరి ఈరోజు ఏ సమయానికి వస్తున్నారు? 6ంటికి ప్రార్థన. ప్రారంభ ప్రార్థనలోనే మనందరూ ఏం చేయాలి, ఉండాలి. మీకు ఎన్ని పనులున్నా ఉదయాన్నే 6 అంటే మీరు 6ంటికల్లా వచ్చేయాలి. ఒక్కొక్క రోజు ఆలస్యం అవ్వచ్చు, అది దేవుడు కూడా కన్సిడర్ చేస్తాడు. కానీ ఇంక ప్రతిరోజు అదే ద్వారానైతే మాత్రం మన జీవితంలో ఏనేం లేనట్టో తెలుసా, క్రమం లేనట్లు లెక్క. గనుక ఆదివారం ఆరాధన విషయంలో, ప్రార్థన విషయంలో, పాటల విషయంలో, కూర్చొనే విషయంలో, తినే విషయంలో, పడుకునే విషయంలో మన జీవితానికి ఏముండాలి అంటే క్రమం ఉండాలి. మధ్యలో వెళ్ళిపోవడం, మధ్యలో రావడం, ఫోన్ వస్తే బయటకు వెళ్ళిపోయి మాట్లాడి రావడం, ఇలాంటివి ఎప్పుడూ కూడా మందిరంలో అనేవి ఉండకూడదు. మన మందిరానికి వచ్చామంటే ఫోన్ ఐదర్ స్విచ్ ఆఫ్ అన్న అయి ఉండాలి, లేదా ఫ్లైట్ అన్న ఎక్కించాలి, అంతే తప్ప అది మోగుతూ మాత్రం వినిపించకూడదు. గనుక ఆ క్రమాన్ని మనం ఎప్పుడూ కూడా ఏం చేయాలి అంటే పాటించాలి. ఎందుకంటే దేవుని మందిరం చాలా పరిశుద్ధమైంది. ఆ పరిశుద్ధమైన మందిరంలో ఎప్పుడూ కూడా మనం అక్రమంగా ఉండకూడదు. గనుక ప్రభువు ఏం నేర్పిస్తాడు అంటే క్రమము నేర్పిస్తాడు. 6వదిగా మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, ఆయన మన చేతులకు యుద్ధమును మన వ్రేళ్లకు ఏం నేర్పిస్తాడంట, పోరాటము నేర్పించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పోరాటము చేయడం అనేది ప్రభువు మనకెందుకు నేర్పించాలి తెలుసా? ఎందుకంటే మనం పోరాడునది మనుషులతో కాదు, మనుషులతో కాదు కానీ ఆకాశ మండలమందు దురాత్మ సమూహములతోనూ లోకనాథులతోనూ మనం పోరాడుతున్నాం. కనుక ఇప్పుడు మన చేతులకు ఆయన ఏం నేర్పిస్తాడో తెలుసా? పోరాటాన్ని నేర్పిస్తాడు. ప్రభువా, అపవాది మీద నేను జయం పొందలేకపోతున్నాను, నాకు యుద్ధాన్ని నేర్పించు, నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పించు నాయన అని అడిగినప్పుడు తప్పక మనకు దేవుడు ఏం చేస్తాడో, యుద్ధాన్ని నేర్పిస్తాడు. ఆ యుద్ధములో ఎవరు విజయం పొందుకుంటారు అంటే నీవే. ఎప్పుడో తెలుసా? నీవు ఆ యుద్ధమును నేర్చుకున్నప్పుడు. ఒకవేళ ఆ యుద్ధమును నేర్చుకోకుండా ఉన్నావా, అపవాది చేతిలో నువ్వేమైపోతావు అంటే ఓడిపోతావు. కనుక ప్రభు నేర్పిస్తానంటున్నాడు, ఆయన నేర్పించేవాడు. మనం ఏం చేయాలి? నేర్చుకో. నాకు అన్నీ తెలుసు కదా అండి అని చెప్పి ఏమాత్రం కూడా ఏ విషయంలో కూడా మనం బ్యాక్ స్లైడింగ్గా ఉండకూడదు, అంటే వెనకడుగు వేసేవారిగా ఉండకూడదు. అన్నీ నాకు తెలుసు కదండి, పర్వాలేదు, నేను నేర్చుకోకపోయినా పర్వాలేదు, అన్నీ నాకు వచ్చి ఆల్రెడీ అని ఎప్పుడూ కూడా ఉండకూడదు. కానీ ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలో తెలుసా? ఆయన ఎదుట నేర్చుకుంటూనే ఉండాలి. ఏం నేర్చుకోవాలి? మొదట ఆయన మార్గములను నేర్చుకోవాలి, 2వది ప్రార్థించడం నేర్చుకోవాలి, 3వది మాటలాడుట నేర్చుకోవాలి, 4వది నడక నేర్చుకోవాలి, 5వది క్రమము నేర్చుకోవాలి, 6వది పోరాటమును యుద్ధమును నేర్చుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.